అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. తెల్లారినట్టని అయ్యా, నువ్వు వండుకోలే ఉండి ఊరికి తెల్లారాల్సిన పని లేదు. ఊరు ఎట్లా తెల్లారాలనో, ఊర్లను ఎట్లా అభివృద్ధి చేయాలనో మాకు తెలుసు. నిన్న సర్పంచులతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. ఇద్దరు సర్పంచులను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు మంత్రులు మహమూద్ అలీ పోతే, ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కాడు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటికి పంపించారు. మంత్రులు పోతే కూడా కలిసేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది. మూలుగుడేమో మున్పటోలేనేమో, మందేమో ఎప్పటోలేనే అని వెనకటి పెద్దోళ్ళు చెప్పారు. ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట. మందు ఉన్నది రా దావత్ అంటే, నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి, ఫుల్ కావాలని. మూడుగుడేమో మున్పటోలేనేమో, మందేమో ఎప్పటోలేనే అని. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు 4 కలిసి పీక్క తిని ఈరోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీ శిక్షించేటోడు. ప్రజలు శిక్షించారు. ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు. పార్లమెంటు ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే. మొన్న జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాది బొంద పెట్టారు. మాకెవ్వడు అక్కర్లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా దిక్కుంటే, నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనీకే. నీకెవ్వడు అక్కర్లేదు. నీ కొడుకే గుదిబండ, ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు. ఇక మంచి రోజులు ఎట్లకెళ్ళి వస్తాయి కేసీఆర్? తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు 24 గంటలు విద్యుత్ వచ్చింది. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.